నమస్తే అండి. టీ టాకీస్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఏదైతే ప్రజలందరూ కూడా చిల్లర గురించి ఇబ్బంది పడుతున్నారో దాని గురించి ఒక షాప్కి వచ్చాము. ఆయన 2 రోజుల నుంచి నిన్న చిల్లర కోసం వస్తే చాలా గట్టిగా మాట్లాడాడు. సో ఆ విషయాన్ని అందరికీ తెలియజేద్దామని చెప్పి ఈరోజు ఈ వీడియో తీయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆయన చెప్తారు చిల్లర గురించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని తను చెప్తాడు. ఒకసారి తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. హలో. ప్రజెంట్ చిల్లర గురించి చాలా ప్రాబ్లం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు కస్టమర్స్ ప్రతి ఒక్కరు 500 నోట్లు తీసుకొస్తున్నారండి, 2000 నోట్లు తీసుకొస్తున్నారండి. చిల్లర ఎక్కడి నుంచి తెచ్చామండి? మేము పోదామన్నా మా దగ్గర అవే ఉన్నాయి, వాళ్ళు ఇద్దామన్నా వాళ్ళ దగ్గర అవే ఉన్నాయి. ఏటీఎంల దగ్గరికి వెళ్తేనేమో విత్డ్రాల్ ఇవ్వట్లేదు, డిపాజిట్స్ అని బోర్డ్స్ పెట్టేస్తున్నారు. నైట్లోనే తీసుకుందామంటే నైట్లో లైన్స్, పొద్దున లైన్స్. ఎక్కడ తీసుకోవాలండి? ఏమన్నా తీసుకున్నా కూడా 2 నోట్లు 3 నోట్లు అవే ఇస్తున్నారు, 2000 నోట్లు. ఎక్కడికి వెళ్ళాలండి? ఎంత ప్రాబ్లం అవుతుంది? చాలా ప్రాబ్లం అవుతుందండి. నీకు ప్రాబ్లం ఉండొచ్చు, దేశానికి ఏదో మేలు చేస్తుండొచ్చు నువ్వు, కానీ ప్రజెంట్ మా గురించి ఆలోచించండి మీరు. మాకు సరిపడా చిల్లరిస్తే మేమేం అనుకోము, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉండవు కదా. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా ఇంట్లో ప్రాబ్లం అయినా కూడా నేను హాస్పిటల్కి వెళ్ళాలన్నా అక్కడ 500 నోట్లు తీసుకోరు, పాత నోట్లు తీసుకోరు, కొత్త నోట్లు ఇస్తే చిల్లర ఇవ్వమంటారు. కనీసం హాస్పిటల్ కాకుండా మెడికల్ షాప్కి వెళ్తే మెడికల్ షాప్లో కూడా వాడు 500 నోట్లు ఇస్తే తీసుకోవట్లేదు, 2000 ఇస్తే టాబ్లెట్ ఇరా అంటే ఇవ్వట్లేదు. మరి ఎక్కడికి వెళ్ళాలండి? అటు లైన్లు కట్టాలా, ఇటు చేసే పనులు చేసుకోవాలా, లేకపోతే చిల్లర గురించి ఏం చేసుకోవాలి? చాలా ప్రాబ్లం అవుతుందండి. దిస్ ఇస్ టూ మచ్, వెరీ టూ మచ్. ఇది వెంబడే నిర్ణయం తీసుకొని ఏదైనా ఒకటి కొంచెం పబ్లిక్ గురించి ఆలోచించాలండి. ఏందండి ఈ తిరుగుడు? మాకు ఎక్కడెక్కడ 4 గంటలు 3 గంటలు ఇష్టం వచ్చినట్టు తిరగడం. మా పని లేదా, పాట లేదా మాకు? అంతేనా? ఎక్కడికి వెళ్ళాలన్నా 2000 నోటు ఎక్కడ పట్టుకునేది ఎవడిస్తాడండి చిల్లర? ఇటు వ్యాపారాలు లేవు, అటు ఎక్కడికైనా పోదామన్నా ప్రాబ్లము, ఎవరికైనా ఐటమ్ అమ్ముదామన్నా ప్రాబ్లము, మేము తెచ్చుకుందామన్న ప్రాబ్లము, ఇద్దామన్న ప్రాబ్లం. చావాలా బతకాలా? ఇప్పటికే 10 రోజులు గడిచిపోయిందండి, ఇంకా 20 రోజుల్లో చచ్చిపోయేటట్టున్నాం మేము. చాలా ప్రాబ్లం అవుతుందండి. సరే, ఇప్పుడు చిల్లర గురించి ఇంత ప్రాబ్లం అవుతుంది అంటున్నారు కదా, బ్యాంకులో ఎక్కడైనా అవైలబిలిటీ ఉందా? మీరు వెళ్తే ఏమన్నా ఇస్తున్నారా? ఏమి ఇస్తున్నారండి? 2000 నోట్లు, అది 4 గంటలు నిలబడాలి. అక్కడ కౌంటర్ దాకా పోయేసరికి అయిపోతుంది. రేపు అంటారు, రేపు అదే లైన్లు. సాయంత్రం అంటారు, సాయంత్రం అదే లైన్లు. తీసుకొని వస్తే ఏ హోటల్కి పోయినా వాడు చిల్లర ఇవ్వమంటాడు. స్వైపింగ్ అడిగితే లేదంటాడు. ప్రతి ఒక్కరు స్వైపింగ్ పెట్టుకుంటాడా అండి? ప్రతి ఒక్కరికి అకౌంట్స్ ఉంటాయా? 100 రూపాయలు ఖర్చు పెట్టి భోజనం చేద్దామన్నా గతి లేదు ఇక్కడ. ప్రతిదానికి 2000, 500 నోట్లు. పాతవి తీసుకోరా, పాత నోట్లు తీసుకోరా, కొత్త నోట్లు. ఇబ్బంది అవుతుండే. ప్రతివాడు వచ్చి మీరు అనౌన్స్ చేస్తుంటారు, పేపర్లో వేసేస్తుంటారు విత్డ్రాలకి ప్రాబ్లం లేదని. ఊళ్ళో వాళ్ళు వచ్చి చూస్తున్నారా? లైన్లో నిలబడమని చెప్పండి. ఏ ఒక ప్రధానమంత్రినైనా, ఏ ఒక ముఖ్యమంత్రినైనా, ఏ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా లైన్లో నిలబడమని చెప్పండి. మాలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు వాళ్ళకి తెలుస్తుంది సామాన్యుడి ప్రాబ్లం ఏందో. ఇది నేను ఒకరికి ఉద్దేశించి మాట్లాడట్లేదు. నేను ప్రాబ్లంలో పడ్డా, నేను రోజు ప్రాబ్లమ్స్ చూస్తున్నా. మీరు అర్థం చేసుకోవాలి. ఇదే 10 రోజులు గడిచిపోయింది. నేనేమి ఆ నిర్ణయాన్ని తప్పుపట్టట్లేదండి, మంచిదే కావచ్చు, కానీ ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది అనేది మీరు గ్రహించాలి. ప్రతి ఒక్కరు 2000 తీసుకొస్తే ఎక్కడ పోవాలండి? ఆ 2000 నోటు తీసుకుపోయి ఎవరికి ఉపయోగపడుతుంది చెప్పండి? హోటల్కి వెళ్ళినా వాడు భోజనం పెట్టడా, హాస్పిటల్కి వెళ్ళినా వాడు తీసుకోడా, టాబ్లెట్ తీసుకుందామన్నా టాబ్లెట్లు వాడు చిల్లర లేదంటాడా. ఇంకెక్కడికి వెళ్ళాలండి? అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. ఇంకెవరు అర్థం చేసుకుంటారు? వాళ్ళు చేసేది వాళ్ళు మంచి అనుకుంటే సరిపోతుందండి. మా ప్రాబ్లం ఎవరు క్లియర్ చేస్తారు చెప్పండి? ఇట్లా అయితే ఇంకా 50 డేస్ అన్నారు, ఇంకా 40 డేస్ ఉంది. ఇంకేం జరుగుతుందో ఏమో తెలియదు. చచ్చిపోతారు రోజు అందరూ చిల్లర లేక. ప్రయాణాలు ఆపుకొని ఎవడికాడు రైల్వే స్టేషన్లలో తీసుకుంటారు అంటున్నారు. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు లేవంటున్నారు. ఏం చేయాలి? ఎంతమందికి నీ ఇవ్వాలండి అని అంటున్నారు. బస్సులో వెళ్దామంటే బస్సులో కూడా అంతే సేమ్ పరిస్థితి. ఉన్నాయి ఇచ్చేసినామమ్మా, మిగతా ఎక్కడంటే మేము ప్రయాణించాలండి. మరి దిగిన తర్వాత తీసుకోమంటే అది కూడా తీసుకోవట్లేదు వాళ్ళు. ఎక్కడండి? ప్రయాణం చేయలేమా, హోటల్కి వెళ్ళలేమా, హాస్పిటల్కి వెళ్ళలేమా, షాప్ తెరుచుకుంటే బిజినెస్ కాదే, ఎక్కడికి వెళ్ళాలి? సో దీన్ని చూశారు కదండి, ఈ రకంగా అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దీన్ని ఎంత తొందరగా నిర్ణయం తీసుకున్నది అయితే మంచిదే అని సమర్థిస్తున్నారు. కానీ ఏంటంటే ప్రజలకి సరిపడా చిల్లర ఏదైతే ఉందో దాన్ని వెసులుబాటులోకి తీసుకొచ్చి అందరికీ, ఏదైతే వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా
ఎవరైతే సామాన్య మానవుడు ఎవరైనప్పటికీ కూడా ఈ చిల్లర సమస్య ఏదైతే ఉందో దాన్ని కొంచెం పరిగణలోకి తీసుకుని పని చేసి ఉంటే బాగుండేదని అందరూ కూడా భావిస్తున్నారు. నమస్తే అండి. ఇంకో షాప్కి వచ్చాం. ఇక్కడ మెకానిక్ షాప్ ఒకటి ఉంది. వీళ్ళు కూడా ఈ 500 నోట్స్ వల్ల ఎటువంటి ఇబ్బంది పడుతున్నారో ఒకసారి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఈ 500 నోట్స్ రద్దు చేశారు కదా, దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి? ఈ 500 నోట్స్ రద్దు చేయడం వల్ల ఇబ్బంది కొంచెము చిల్లర దొరకక కొంచెం ఇబ్బందిగానే ఉంది. కాకపోతే ఏంటంటే మన నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం 100% కరెక్టు. దానికి నేను 100% సపోర్ట్ చేస్తున్నాను. నల్ల డబ్బు బయటకు వస్తుందని చెప్పి ఈ పని చేశారని చెప్పి నరేంద్ర మోడీ కానీ మన ప్రభుత్వం కానీ అంటున్నారు. కాకపోతే నేను అనేది అది వచ్చినా రాకున్నా సరే దీనివల్ల జరిగే మెయిన్ ఏంటంటే మెయిన్ మన పాకిస్తాన్ దగ్గర ఏదైతే మన నోట్లు ఏదైతే నకిలీ నోట్లు ఉన్నాయో అలాగే మన ఇండియాలో మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో నకిలీ నోట్లు ఏవైతే చలామణి అవుతున్నాయో అవన్నీ బ్రేక్ అయ్యే ఛాన్స్ 99 కాదు 101% ఛాన్స్ ఉన్నది. ఇప్పుడు దావూద్ ఇబ్రాహిం అలాంటి వాళ్ళు కూడా బయట లక్షల కోట్లు వాళ్ళు ప్రతిసారి పంపేయడము. కాశ్మీర్ దగ్గర ప్రస్తుతానికి ఒక సింపుల్గా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మన కాశ్మీర్లో ప్రతిరోజు గొడవలు జరుగుతుండే, అలాంటిది గొడవలు జరుగుతుండే. అక్కడికి వెళ్ళి మనకు ఎలా ఉండంటే పరిస్థితి వాళ్ళకు రోజుకి 1000 రూపాయల నుండి 1500 వరకు ఇచ్చి వాళ్ళతో రాళ్ళు వేసి దాడులు చేయిస్తుండేనంట. కానీ ఎప్పుడైతే ఈ స్ట్రచికల్ స్ట్రైక్ జరిగిందో ఆ స్ట్రచికల్ స్ట్రైక్ తర్వాత ఈ నోట్లు ఎప్పుడైతే బంద్ చేయడం జరిగిందో అప్పటి నుండి మనకు గొడవలు అనేది అయితే టీవీలో అసలు చూపెట్టట్లేరు. కాకపోతే పబ్లిక్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దానికి నేను పడాల్సిందే. ఎందుకంటే మన దేశం కోసం కాబట్టి ఒక 2 months ఖాళీ మనం తిని మనం పని చేసుకునేటట్టు ఉంటే చాలు. ఈ 2 నెలలు సంపాదించుకోకుండా మనం కూడా దేశం కోసం సపోర్టింగ్ చేస్తే 100% మనం బాగుపడుతుంది. నరేంద్ర మోడీ 50 రోజులు టైం ఇచ్చాడు కాబట్టి ఆ 50 రోజుల గురించి అనేది మనం వేచి చూడాల్సిందే. వేచి చూశాక ఆ తర్వాత పరిష్కారం అనేది ఏమొస్తుందో నేను చూసి దాన్ని బట్టి స్టెప్ తీసుకునేదానికి అవకాశం ఉందని చెప్పి నేను చెప్తున్నాను. కానీ ఈ విషయంలో మాత్రం నరేంద్ర మోడీ చేసింది అనేది 100% కరెక్టు. సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు అంటే సామాన్యుడు అనేవాడు ఎవడో ఇబ్బంది పడ్డాడు 100%. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఈ షాపులలో వీళ్ళు ఉన్నారో పర్ డే వచ్చేసే వరకు రోజుకి ఎంత లేదన్నా 1500 నుండి 2000 వరకు సంపాదిస్తారు. 2000 రూపాయలు అంటే నెలకు వచ్చే వరకు 60,000 అవుతుంది. 60,000 సంపాదించినా కూడా వాడు 60,000 సంపాదించేవాడు సామాన్యుడు ఎలా అవుతాడండి? ఒక లేబర్ అడ్డ మీద కూలీ అతను ఒక 500 రూపాయలకు అడ్డ మీద పనిచేసే అతను మాత్రమే లేబర్ అవుతుంది. వీళ్ళు ఎందుకు అవుతారు? వీళ్ళు కరెంట్ అకౌంట్ తీసుకోకుండా మనీ అనేది చేతులకి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉండి ట్యాక్స్ కట్టకుండా వీళ్ళు నడిపిస్తున్నారు. ఒక్కొక్క షాప్లో 5,000 నడుస్తుంది, 6,000 నడుస్తుంది. 1,00,000 సంపాదించాడు సామాన్యుడు ఎలా అవుతుంది? ఇవన్నీ నడుస్తున్నాయి. ఈరోజు 99% ఈ ఫైనాన్స్ వాళ్ళు కానీ తర్వాత ఈ మార్వాడి వాళ్ళు చేసే ఈ బిజినెస్లు కానీ తర్వాత ఈ సినీ ఇండస్ట్రీస్ దగ్గర ఉండే బ్లాక్ మనీ కానీ తర్వాత ఈ రాజకీయ నాయకుల దగ్గర ఉండే బ్లాక్ మనీ కానీ తర్వాత ఈ పోలీసు వాళ్ళు కానీ ఈ డాక్టర్స్ వాళ్ళు కానీ వాళ్ళకి ఇచ్చే లంచాలు కానీ ఖచ్చితంగా అవన్నీ బ్లాక్ మనీ. ఖచ్చితంగా ఏదో రూపంలో ఎవరి దగ్గరకన్నా ఒక రూపంలో బయటికి రావాల్సిందే. బయటికి రాకపోతే మాత్రం అవి చిత్తుకాయలతో సమానం. కాబట్టి నేను 100% నేను సపోర్ట్ చేస్తున్నాను. నాకు 2 నెలలు కాదు ఇంకొక నెల ఎక్స్ట్రా అయినా కూడా నేను ఇబ్బంది పడకుండా నేను సెట్ చేసుకుంటా. అంతే. నేను 99% నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తున్నాను. సూపర్ సార్. ఇప్పుడు మీకు ఇబ్బంది పడలా పర్లేదు అంటున్నారు. అంతే అండి, అంతే. డబ్బులు బయటికి రావాలి. మెయిన్ ఏంటంటే మనకు డబ్బులు బయటికి వస్తుంది కంపల్సరీ. ఎందుకంటే December 30 తర్వాత ఏం రూల్ ఉంటుందో తెలియదు. ఫస్ట్ ఒక ఛాన్స్ ఇచ్చాడు 500 రూపాయలు మార్చుకోమని చెప్పి, దానికి సక్సెస్ కాలేదు. అది నెక్స్ట్ ఏం చేశాడు? ఇది చేశాడు కాబట్టి ఖచ్చితంగా అవి బయటికి రావాల్సింది. బయటికి రాకపోతే చిత్తుకాయితాలు సమానం అయిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు చేసింది 100% నేను సపోర్ట్ చేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. చూశారు కదా, ఈ రకంగా అందరూ ఏం పర్లేదు కానీ ఆ డబ్బు బయటికి రావాలి. మేము ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తామన్నారు. థ్యాంక్ యూ.